ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పండగ స్పెషల్గా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉగాది పచ్చడికి కావాల్సిన 6 రుచులు, షడ్రుచులు అంటారు కదా, 6 రుచులు: చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, వేప పువ్వు, మామిడికాయ, పచ్చి మామిడికాయ, బెల్లము. షడ్రుచులు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మనం చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుందాము. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల గురించి తెలుసుకుందాము. షడ్రుచులు అనగా 6 రుచులు. 6 రుచుల్లో ఫస్ట్ చింతపండు. చింతపండు మనకి పులుపును ఇస్తుంది. పులుపు అనేది మన ఆలోచన విధానాన్ని సూచిస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం సమస్యలో ఉన్నప్పుడు దాని నుండి ఎలా బయటపడాలి అనే విధానాన్ని పులుపు సూచిస్తుంది. ఇది ఒక 3 టేబుల్ స్పూను. బెల్లం 3 టేబుల్ స్పూన్స్. బెల్లం తీపి అనేది మన ఆనందాన్ని, సంతోషాన్ని గుర్తు చేస్తుంది. మామిడికాయ వగరు. మామిడికాయలో ఒక రకమైన వగరు ఉంటుంది. వగరు అనేది సవాల్ని సూచిస్తుంది. మనం రోజు ఏదో ఒక సవాల్ కానీ ఏదో ఒక కొత్త పనిని కానీ నేర్చుకునేలాగా ఈ వగరు సూచిస్తుంది అనమాట. తర్వాత పచ్చిమిర్చి, ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి, 1 టీ స్పూన్. ఇది కారం. సహనాన్ని కోల్పోయినప్పుడు మనం ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలో సూచిస్తుంది కారం. తర్వాత 1/2 టీ స్పూను ఉప్పు. ఉప్పు మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది, మనకి బ్రతకాలి అనే కోరికను కూడా తీసుకొస్తుంది అనమాట. ఉప్పు లేనిదే ఏ వంటకైనా రుచి కూడా రాదు. అలాగే మన ఉగాది పచ్చడికి కూడా ఉప్పు లేకపోతే టేస్ట్ అనేదే రాదు అనమాట. తర్వాత వేపపూత. ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి. వేపపూత చేదు అనేది మనకి ఎదురయ్యే ఎన్నో రకాల చేదు జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తుంది. అలాంటి చేదు జ్ఞాపకాలను దాటి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది సూచిస్తుంది చేదనే కదండి. వేపపూత అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న కుండలో పెట్టుకున్నాం అనుకోండి, సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది, చల్లగా కూడా చాలా బాగుంటుంది.